తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు యేసుక్రీస్తు మాలోల్లా మాదిగొళ్ళ దేవుడు. ఎవరన్నారు, ఎందుకన్నారు? నిజం తెలుసుకుందాం రండి. స్వతంత్రం రాకమునుపు భారతదేశంలో బ్రిటిషర్స్ కి గుండె పగిలినంత పనైంది. ఎందుకు? బ్రాహ్మణ మను ధర్మ వర్ణ వ్యవస్థ శూద్రులను అతి హీనంగా అంటరానితనంతో, బాల్య వివాహాలతో, వరకట్నాలతో, దేవదాసి పడుపుతో, సతీ సహగమనముతో, రవికల సుంకములతో పెళ్లి చేసుకున్నవాడు మొదటి రాత్రి తన భార్యను పురోహితుని యొద్దకు పంపించాలన్న బలవంతంతో గుడి ప్రాంగణం ఎక్కనివ్వని పాషాండం, అమానవీయమైన సంఘటనలు, ఇలా ఎన్నో అరాచకాలతో వేధిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు తక్కువ కులస్తులుగా చేసిన చీకటి రోజులు అవి. ఎవరు చేశారు? బ్రాహ్మణులు చేశారు, మనుధర్మకర్తలు చేశారు. ఈ అమానవీయమైన సంఘటనలు చూసిన బ్రిటిషర్లలో విలియం కేరీ, మర్మన్ చార్లెస్ గ్రాంట్, విలియం బెంటిన్, సర్ విలియం జోన్స్ మొదలగు వారు సనాతన మనువాదులు చేస్తున్న అరాచకాలపై పోరాటం మొదలుపెట్టారు. కారణం, వారు సేవిస్తున్న యేసుక్రీస్తు అందరికీ సమానంగా చూసే దేవుడు. ఇలాంటి సమానత్వంతో ఈ ప్రపంచం నడుస్తుంది అన్న భావనలో వారు ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి ఈ అంటరాని మనువాద ధర్మ సిద్ధాంతాలను వారు చూసినప్పుడు కంగు తిన్నారు. వారు బైబిల్ గ్రంథం నుండి సత్యవాక్కును ఒకసారి పరిశీలిద్దాం. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 28-29 వచనాలు. లోకంలో నుండి వెర్రి వారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అనాగరికులైనటువంటి కులము వర్ణ వ్యవస్థ లేకుండగా చేసి అందరినీ దేవుడు దిగు స్థాయిలో ఉన్నటువంటి వారికి ఎంపిక చేసినటువంటి మహా గొప్ప దేవుడు యేసు ప్రభు. మరో వచనం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 113 7-8-9 వచనాలు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషం గల తల్లిగాను చేయును. ఆహా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు! ఆయన దరిద్రులను ధనవంతులతో సమానం చేసే దేవుడై ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో బైబిల్ గ్రంథము సర్వమానవాళికి ఏం బోధ చేస్తుంది అంటే మానవులందరూ కూడా సమానమని నొక్కి వక్కానిస్తా ఉంది. ఇంకో వచనం కూడా చూద్దాం. మొదటి సామ్యుయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన. ఆహా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడండి! ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరూ కూడాను గ్రామం యొక్క చివర గాని, పెంట కుప్పలు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో గాని వీరి యొక్క వీధి నివాసాలు ఉంటుంటాయి. ఈనాటికి కూడా పల్లె గ్రామానికి మనం పోయినట్లయితే ఎస్సీ వాళ్ళ, ఎస్టీ వాళ్ళ, మాలోలు, మాదిగోలు అన్నటువంటి వారి యొక్క ఇల్లులు ఎక్కడుంటాయంటే పెంట దిబ్బల పైనే ఉంటుంది. అక్కడే వారి యొక్క నివాసం. వారికి అంటరాని వారుగా ఈ పెద్ద కులస్తులు, అగ్ర కులస్తులు వీరందరూ కూడా వాళ్ళకు చూస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం బోధ చేస్తుంది అంటే ఉన్నతమైనటువంటి వారితో కడు బీదలైనటువంటి దరిద్రుల కూడాను సమానంగా చేసేవాడు యేసు ప్రభువు అని బైబిల్ గ్రంథం నొక్కి వక్కాని. ఆహా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు! యేసు ప్రభు అందరికీ దేవుడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారికి ఆయన సమానంగా చూసేటటువంటి దేవుడు, సమానముగా దీవించే దేవుడై ఉన్నాడు. ఇలాంటి బైబిల్ ఫ్యాక్ట్స్ కొరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుడుగా. దైవాశిస్సులు. ప్రభు యేసు నామములో